తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీ సంచలనం సృష్టించింది. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సంబంధించి ఆయా కళాశాలలో జరిగిన పేపర్ లీకేజీ మొత్తం తెలంగాణను కుదిపేసింది. దీనికి సంబంధించి ఇన్ సర్వీస్‌లో ఉన్న ఏఈఓలు 34 మంది ఉండగా అందులో 30 మందిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఇందులో నలుగురు మాత్రం ఎగ్జామ్ రాయలేదు కాబట్టి వాళ్ళను మినహాయించింది. ఈ ఇన్ సర్వీస్ ఏఈఓలు తమ యొక్క 10 సంవత్సరాలు ఏఈఓగా వృత్తి చేసిన తర్వాత వాళ్ళను సంవత్సరం ఒకరికి ప్రాతిపదికన వాళ్ళను ఏఈఓలుగా తీసుకొని వాళ్ళను ఈ యొక్క అగ్రికల్చర్ బీఎస్సీకి ఎంపిక చేస్తారు. ఈ అగ్రికల్చర్ బీఎస్సీ మూడో సంవత్సరం సంబంధించి ఫస్ట్ సెమిస్టర్‌లో మాస్ కాపీయింగ్ పాల్పడి చాలామంది పాథాలజీలో ఎక్కువ మార్కులు సాధించినందుకు గాను వీసీకి ఒక డౌట్ రావడం జరిగింది. ఆ డౌట్ వల్ల మొత్తం ఎంక్వైరీ చేయగా దీనికి సంబంధించి లీకేజ్ మొత్తం ఉదంతం బయటపడింది. దీనికి సంబంధించి 34 మంది ఏఈఓలు, 30 మంది ఏఈఓలు సస్పెండ్ చేయడం జరిగింది. వీరిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్‌లో ఎలాంటి అడ్మిషన్ పొందకుండా వీసీ ఒక హిట్ లిస్ట్‌లో వీళ్ళని పెట్టారు. వీళ్ళు ఫ్యూచర్‌లో ఎలాంటి అగ్రికల్చర్ ఎగ్జామ్ రాయలేరు. వీళ్ళు ఇన్ సర్వీస్‌లో వీళ్ళు 3 నెలలు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ఇది మొత్తం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో 7 గవర్నమెంట్ కాలేజీలుంటాయి. ఈ గవర్నమెంట్ కాలేజీలో జగిత్యాల, వరంగల్ జిల్లా నుంచి ఆహ్, పేపర్‌కి సంబంధించి లీకేజ్ సంబంధించి మొత్తం వ్యవహారం బయటపడింది. ఇందులో జగిత్యాల, వరంగల్ కళాశాలలో పనిచేసే సత్యనారాయణ రెడ్డి, రమేష్, కార్తీక్‌లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో సస్పెన్షన్ వేట్ అనేది 34 మంది చేరింది. ఇది తెలంగాణలో ఒక ఉదాంతంగా చెప్పుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ లీకేజ్ అనేది గత 7 సంవత్సరాల నుంచి జరుగుతుందని కమిటీ ఒక అంచనా వేసింది. దీనికి సంబంధించి మొత్తం నలుగురితో ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఆ కమిటీ వివిధ కళాశాలలు సందర్శించి పేపర్ లీకేజ్ ఉదాంతం అనేది నిజమని తేల్చింది. ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. దీని 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 గురించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పుడమి టీవీ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో జరిగిన పేపర్ లీకేజ్ సంబంధించి మరింత సమాచారం అందించబోతుంది. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ నవీన్‌తో నరేష్, పుడమి టీవీ, వరంగల్ నుండి.